హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? బాగున్నారా? మీతో ఉన్నది మీ సుమ. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే ఏం చేస్తుర్రు? అక్కో ఇన్ని రోజులు రాలేవు, వీడియో చేయలేవు, వీడియో పెట్టలేవు అంటే ఏంటంటే గుంపులో మాల్యం అంటే బాగా అయిపోయింది. అందుకోసం అంటే తెలిసినోడు దాంట్లోకే వచ్చే, తెలియనోడు దాంట్లోకే వచ్చే, దానికి మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అయ్యే. ఇక మేమేం చేస్తాం చెప్పుర్రి. గట్లా అని చెప్పేసి ఇక వచ్చే కంటే రాకనే సపడదాకా ఊకుంది నయం కదా. గట్లా అని చెప్పేసి గట్లా ఊకుండా అయింది అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ముందటికి రావాలని చెప్పేసి గిట్ల వచ్చిన చాలా డేస్ తర్వాత. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే జర్రంతా మీరు షార్ట్ వీడియోలు చూసుడు ఎట్లా చూస్తున్నారో, ఎట్లా ఆదరిస్తున్నారో, ఈ ఫుల్ వీడియోని కూడా మీరు అట్లనే ఆదరించాలి, అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వ్యూవర్స్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా యూట్యూబ్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముందుగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గట్లనే వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. ఓం నమ శివాయ. అట్లనే ఆయన దయ, ఆయన కరుణ ఉన్నంత వరకు మనల్ని ఎవరు కూడా ఏమీ కూడా చేయలేరు అదన్నమాట. ఇక ముచ్చట అయితే చెప్పుకుందాము, చెప్పుకోవద్దని కాదు. ఇక చాలా డేస్ తర్వాత మీ ముందరికి వచ్చిన కదా. ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీ ముందరికి వచ్చిన కాబట్టి నేను మెయిన్గా మీతోటి ఈరోజు మాట్లాడదామనే మాట్లాడతాను. గట్లనే కొత్తగా కొన్ని పుట్టుకొచ్చినాయి పుట్టగొడుగుల్లాగా. ఆటలకు మనకు ఏం సంబంధం లేదు, ఓకేనా. చాలామంది నన్ను అడిగిన వాళ్ళకు నేను అప్పుడు వీడియో చేయలేను కాబట్టి చెప్పలేను. ఇప్పుడైతే చెప్తున్నా లైవ్లని. మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేని వాళ్ళ గురించి మనం అడుగుతూ మనం ఏం చేయలేము. గంటకు మించి ఇంకేం లేదు. జస్ట్ నేను ఇంతకుముందు కంటే నిన్న కూడా చేసిరు నాకు. మనకు సంబంధం లేదమ్మా. వాళ్ళు మన దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు కాదు, నేను రీడింగ్ ఇచ్చిన పర్సన్స్ అంతకంటే కాదు, నేను నేర్పించిన వాళ్ళు కూడా కాదు. రీడింగ్ ఇచ్చిన వాళ్ళు అంటున్నాను, నేను నేర్పించిన పర్సన్స్ కాదు, వాళ్ళు నేర్చుకున్న పర్సన్స్ కాదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏడ నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు అన్నది నాకు తెలియదు. అర్థమవుతుందా? ఇంకో ముచ్చట, నా గురించి నన్ను అడుగురు, నేను చెప్తా. ఇంకోళ్ళ గురించి నన్ను అడగకూరి, నాకు సంబంధం లేదు, ఓకే. అందరికీ కూడా మన రామకృష్ణ టారోట్ని ఆదరించే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గట్లనే ఇంకా కూడా మీ మోటివేషన్తో ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో ఉన్నది మీ సుమక్క. అండ్ వచ్చేసి అక్క, వీడియోస్ ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చేయలేవు, నువ్వు అసలు ఉన్నావా లేవా అనుకునే మీకైతే డౌట్ అయితే ఉన్నా. కాకపోతే ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అట్లానే నాకు కూడా సమస్య. నాకు కూడా అంటే జ్వరం వచ్చే, లేదంటే బయట ప్రాబ్లమ్స్, అదర్ ప్రాబ్లమ్స్, సమ్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటే నేను మనిషినే, పైనగా దిగిరాలేను. అమ్మవారిని అయితే కాదండో మీరు అయితే నేను అమ్మవారిని అనుకునేది. అమ్మవారిని గాను పైన కింద దిగిరాలేను. ఇప్పుడు పూజలు చేస్తలేరు. ఇక మీరు పూజలు చేయాల్సిన అవసరం లేదు, యాపకొమ్మలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు, ఓకేనా. నేను కూడా మీలాగా మనిషిని చేస్తున్నావు అంతే. ఇక గట్లనే, ఇక ఏం చెప్పలేనంతే. ఇక గట్లనే, ఇక మీ లెక్క నేను కూడా మనిషినే. ఇంటింటికి మట్టిపోయే బంగారు పోయి ఎవ్వడికి లేదు ఇడ, ఓకే. ఇక ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే సింపుల్గానే ముందరికి వచ్చిన కాబట్టి సింపుల్గానే చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నా. సరే, ఎందుకక్క లేట్, ఎందుకక్క వీడియో స్టార్ట్ చేసుకుందాం అంతే కదా. వీడియో స్టార్ట్ చేసుకుందాం, ఓకే. ఇక కొంతమంది ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకు విమర్శలు, కమర్షియలు అన్నీ నడుస్తున్నాయి. బట్ ఇక అవన్నీ నడుచుడు కంటే మనకు జనంత విరక్తి చెందినట్లయి మనము ఇళ్ళకు అత్తలేమన్నమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. అక్క వాళ్ళ గురించి నీకెందుకు అని కూడా చెప్పారు మీరు, కానీ నేను వినిపించుకోలేదు. బట్ ఈరోజు రావాలనిపించింది మీ ముందరికి, ఇట్లా వచ్చినన్నమాట, ఓకే. అండ్ మన టాపిక్లోకి వస్తే నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి, ఓకే. నేను ఇచ్చేది జనరల్ రీడింగ్. చాలా మంది అక్క మీరు రీయూనియన్ అవుతుంది అన్నారు,
ఇడ కాలేరు. అక్క వాడు వస్తాడు వానికి ఏదో బాధలు ఉన్నాడు, అడే హ్యాపీగా ఉన్నాడు. అక్క ఆమె ఏమంటారు వస్తుందన్నారు, ఆమె రాలేదు అని గట్లా. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, గట్లా కామెంట్ల కిందనైతే పెట్టకూడదు. ఓకే, నేను చెప్పేది ఇది జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. అర్థమవుతుందా మీకు? ఇది జనరల్ రీడింగ్ అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. 30 or 40% కనెక్ట్ అయిందా గది మీదే, కనెక్ట్ కాలేదా గది మీది కాదు. నీకు డౌట్ ఉంది, నువ్వేం చేయాలి అప్పుడు? ఓ పైన నెంబర్ పడేస్తా. ఎందుకు పడేస్తా? ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తీసుకున్నప్పుడే కదా మీకు పర్సనల్ రీడింగ్ వచ్చేది. నేను ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ చెప్పలేదు అక్క అని చెప్పేసి మీరు అనుకోవద్దు. నేను చెప్పేది పేడ్ రీడింగ్ అండి. ఇక్కడ ఫ్రీ రీడింగ్ లేవు, ఏ ఛానల్లో కూడా లేవు. ఏదైనా ఛానల్లో చెప్తురేమో నాకైతే తెలియదు. పేడ్ రీడింగ్. ఓకే, పేమెంట్ కూడా ముందు కంటే కూడా తక్కువ చేశాను. ఫోన్ చేసి మీరు రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పేమెంట్ గురించి ఆలోచించరు. అట్లా అని చెప్పేసి మేము కూడా అగాధం తీసుకోము. ఓకే, గట్లనమాట. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీదేందో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేసి మీదేందో మీరు తెలుసుకోవాలి. ఓకే అన్నట్టు కంటెంట్ చెప్పలేదు కదా. ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం సోంచాయిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, ఓకే. అయితే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్స్ అయితే కొంతమంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో ఏదో తెలియని బాధనైతే మనసులో తప్పు చేసిన ఫీలింగ్ అయితే అనుకుంటున్నారు, బాధపడుతున్నారు. అండ్ కొందరు అయితే అనుకుంటున్నారు ఏంటి అసలు నాకు ఉన్న ఒకటే ఊడిపోయినా ఒకటే, నాకు అవసరం లేదు, నేను ఇండిపెండెంట్, నాకు జాబ్ రాదా, నాకు సెల్ఫ్గా పని చేసుకోవడం రాదా, నాకు తెలియదా, నా ప్రపంచం నాకు తెలియదా అని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. మీ పర్సన్స్లోనే వాళ్ళు కొందరేమో బాధపడుకుంటా అయ్యో నా బతికి ఇట్లా అయిపోయి, అయ్యో నా బతికి అట్లా అయిపోయి, అయ్యో నా గర్ల్ ఫ్రెండ్ అట్లా చేసి, అయ్యో నా పిల్లం ఇట్లా చేసి, అయ్యో నా అమ్మగాడు అట్లా చేసా అని కొంతమంది అయితే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎంతవరకు కనెక్ట్ అవుతుందో నాకు కామెంట్లో పెట్టుర్రి. 30 or 40% కనెక్ట్ అయిందంటే అది మీదే. కానీ రీడింగ్ అంతా చూసి అయ్యో ఇది మాదే అని చెప్పేసి అని మీరు సంకలు ఉద్దుకోకూడదు. ఓకే, పప్పుల కాలేసినట్టే అట్లయితే. ఇక అట్లా కాకుండా రీడింగ్ చూసిన తర్వాత మీకు కనెక్ట్ అయింది అక్క, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. పైన నెంబర్ ఎత్తేసినా కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవాలి. ఓకే, కదన్నమాట సంగతి. ఓకే, ఇక కొంతమంది ఏమో ఎవరు ఉంటే మాకేంది, లేకపోతే మాకేంది, అవసరం లేదు, మేము గిట్లనే ఉంటాం, మాకు నచ్చినట్టుగానే ఉంటాం, ఇంకా ఆ పర్సన్ తోటి మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా వేరే అదర్వైజ్గా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా వాళ్ళు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా కొంతమంది ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా తమకు తామే ఎట్లా అనుకుంటున్నారంటే మంచి హ్యాపీనెస్లో మంచిగా, మీరేమో అక్కడ సాడ్గా ఫీల్ అవుతున్నారు, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఇక్కడ హ్యాపీగా సంతోషంగా రెక్కలు వచ్చినట్లుగా ఎంత అంటే అంత పీస్ ఆఫ్ మైండ్తో చాలా హ్యాపీగా ఉన్నారు. మీరేమో గోసలు పడుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నారు. అండ్ ఈ టైంకి ఈ ఆలోచనలు ఇవన్నమాట. అండ్ కొంతమంది ఏమో మీలోనే ఉన్నట్టు, మీ దగ్గరనే ఉన్నట్టు, మీ సోల్మేట్ అయినట్టు, మీ ఆత్మలోనే ఉన్నట్టు, మీకు అదేదో కనెక్షన్ అంటే అదేదో రిలేషన్షిప్, అది హానెస్ట్గా ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎక్కువ మంది ఏం లేరు, చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు. హానెస్ట్గా ఉండి మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక ఈ టైంకి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే
ఈ విధంగా అయితే ఉన్నాయి. అండ్ వచ్చేసి కొంతమంది స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి అబెండెన్స్డ్గా ఉండాలనుకుంటున్నారు, చాలా పీస్గా ఉండాలనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఇంకా కొంతమంది చాలా సెన్సిటివ్. ఒక మాట అన్న పాపం, అనకపోయిన పాపం, తిట్టిన పాపం, తిట్టకపోయిన పాపం, కొట్టిన పాపం, కొట్టకపోయినా అన్ని ఏదన్నా అన్నా అనకున్న బాధనే, తిన్నవా అన్న బాధనే, తినలేవు అని ఊకున్న బాధనే, అయ్యో ఎందుకు తినలేవు అన్న బాధనే అన్నట్టుగా కొంతమంది ప్రవర్తనలు అయితే అట్లున్నాయి. మీరేం చేసినా కానీ దాంట్లో ఒక మార్క్ మాత్రం వెతకడానికి సిద్ధంగానైతే కొంతమంది పర్సన్స్ అయితే మీ లైఫ్లోనైతే ఉన్నారు. ఇక అది మీకే తెలియాలి. మరి చూద్దాం ఈ వీడియో మీ ముందరికి వచ్చే టైంకి మీ పర్సన్స్ ఆలోచనలు ఎట్లున్నాయి. అండ్ వచ్చేసి కొంతమంది వెనుక ఉండి గాడ్ బ్లెస్ చేస్తున్నారు. ఓకే, వెనుక ఉండి దేవుడు నేనున్నాను అని చెప్పేసి వెనకాల ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. కొంతమందిని ఆల్రెడీ చావంచుల దాకా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా ఎవరా ఏందా మోసం చేస్తే ఆ చావంచుల దాకా చివరి దాకా వెళ్ళొచ్చైనా సరే ఇప్పుడు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల నిజాలు ఏంటో తెలుసుకొని హానెస్ట్ లవ్ వాళ్ళది, ఎవరు ఫేక్ చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అని తెలుసుకొని ముందుకు వెళ్తున్న వాళ్ళు కొంతమంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ మోసపోయిన వాళ్ళు రియలైజేషన్కి వచ్చి తనది తను ప్రొటెక్షన్ చేసుకొని ముందుకెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అదనమాట సంగతి. ఇక కొంతమంది సక్సెస్ అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. సక్సెస్ అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు. ఖచ్చితంగా సక్సెస్ చూడబోతున్నారు. సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది. మీరు అనుకున్న జాబే కానీ, మీరు అనుకున్న లైఫే కానీ, మీరు అనుకున్న లవ్వే కానీ, మీరు అనుకున్న భార్యాభర్తలకే కానీ, మీరు అనుకున్న పెళ్ళికే కానీ, మీరు అనుకున్న లేదు మా కూతురు వినట్లేదు, మా అబ్బాయి వినట్లేదు, మా అమ్మాయి వినట్లేదు, లేదు సంథింగ్ మా అమ్మ నాయనతో బాధ ఉన్నది, అత్త మామతో బాధ ఉన్నది, అబ్బాయితో బాధ ఉన్నది, ఇంకేమన్నా కావచ్చు. చాలా మంది సక్సెస్ని అయితే చూడబోతున్నారు. కొంతమంది ఎనర్జీస్ అయితే ఈ విధంగానైతే ఎనర్జీస్ అయితే స్ట్రక్ అవుతున్నాయి. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, అక్కో ఇది మాదే అని శంకలు అయితే గుద్దుకోకు, నేను నిజం ఉన్నట్టుగా చెప్పేస్తాను. ఇది మీకు 30 or 40% or 50% కనెక్ట్ అయినా, 100కి 100% కనెక్ట్ అయినా, అందులో అది మీద కాదా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంది, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. ఓకే, పర్సనల్ రీడింగ్లో తీసుకుంటేనే పర్సనల్ రీడింగ్లో మీకు అన్నది సమదవుతుంది. ఓకే, సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ టైంకి ఇంకేం ఆలోచిస్తున్నారో చూసేద్దాం. మరి మీ పర్సన్ ఈ టైంకు ఇంకేం చించుతుంది. సౌండ్లు ఓపెన్ ఈ సౌండ్ ఓపెన్ అంటే మనం వీడియో కూడా మీకు అర్థం కాదనుకుంటా. ఈ టైంకు కొంతమంది ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్స్ అంటే, కొంతమంది ఇప్పుడు కరెక్ట్ టైంలో కరెక్ట్ పొజిషన్లో పెళ్ళి చేసుకోవాలి అనే భావనతో ఉన్నారు. పెళ్ళి మీద ఇంట్రెస్టెడ్తో ఉన్నారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. హానెస్ట్గా లవ్ చేసిన వాళ్ళు పెళ్ళి చేసుకుందామని అయితే అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా మీరు మీ రిలేషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ అట్రాక్ట్గా ఉన్నారు. ఇంకా అది ఎక్స్పెక్ట్ చేయనట్టు అన్నట్టు, ఇంకా దాన్ని ఇంకా చెప్పలేము. అదొక సోల్మేట్ కనెక్షను. ఇంకా రొమాంటిక్ ఫీలింగ్స్తో మీ లైఫ్లో ఉన్నారు. వాళ్ళు మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ సోల్మేట్ మీరే అని చెప్పి అనుకుంటున్నారు. అట్లా ఇక్కడనైతే అండ్ పాజిటివ్ థింకింగ్స్తో, పాజిటివ్ ఆలోచనలతోటి కొంతమంది ఏం చేస్తున్నారంటే, పాజిటివ్ ఆలోచనలు, మీరు నెగిటివ్ చేస్తుర్రా, మీరు ఏం చేస్తున్నారు, మీరు తప్పులు చేస్తుర్రా, కానీ పాజిటివ్ ఆలోచించుకోవడానికి ఆలోచన చేస్తుర్రు. ఎట్లా అంటే ఇంకా
సరే నేను ఏం చేసినా సరే, ఎట్లా చేసినా సరే, ఏదన్నా కానీ ఫస్ట్ పాజిటివ్గా థింక్ చేసుకొని నన్ను నేను ఫస్ట్ సెల్ఫ్ లవ్ అంటే తనని తాను ప్రేమించుకోవడం నేర్చుకుంటున్నారు. ఎదుటోళ్ళని ప్రేమిస్తే మోసం చేస్తున్నారేమో బహుశా మీరు. ఇక గట్లా అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకోసం వెయిట్ చేసేవాళ్ళు, మీకోసమే వెయిట్ చేసేవాళ్ళు. మీరు ఏం చేసినా, ఎట్లా చేసినా, మీరు ఎన్ని రోజులు కింద మీద చేసినా, తిక్కమక్క చేసినా, మీరు ఏం బాధ పెట్టినా, మీరు ఎంత నరకం చూపించినా మీకోసమే బాధపడే వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు. ఈ టైంకి ఆలోచనలు అట్లా ఉన్నాయన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చెప్తున్నారు ఏంజల్స్, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. ఓకే, సెల్ఫ్ లవ్, నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు. అయినా కానీ నేను ఒక మాట చెప్తా, ఫస్ట్ ఎవరు మీకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది నథింగ్ అండి. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం తప్పు కాదండి, అది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు దాన్ని. ఓకే, సెల్ఫ్ లవ్ అంటే కూడా అంతే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, అదర్ పర్సన్ని తర్వాత మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, ఇక అర్థమైంది కదా. ఇలా కొంతమంది ఏమో పెళ్ళి చేసుకోవాలని చెప్పేసి మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో రొమాంటిక్ ఫీలింగ్ తోటి అని అనుకుంటున్నారు, కానీ ఈ దాన్ని కూడా నమ్మే అవకాశం లేదు. ఓకే, రొమాంటిక్ ఫీలింగ్ తోటి మీ పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి కొంతమంది అయితే ఉన్నారు. ఇప్పుడు 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 ప్రజెంట్ ఇంకా మీ లవ్కు మించి, మీ ప్రేమకు మించి వాళ్ళని ప్రేమించడం కరెక్ట్ కాదు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. మిమ్మల్ని మీ ప్రేమకు మించి వాళ్ళ ప్రేమ గొప్పదేం కాదు, ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి అని అయితే ఇక్కడ చెప్తున్నాను నేనైతే. ఓకే, ఇక్కడ వచ్చిందే చెప్తున్నా, రాంది చెప్పడం కాదు. అండ్ వచ్చేసి వెయిటింగ్, కొంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా కూడా వెయిటింగ్ అంటున్నారు. సరే, వెయిటింగ్లో ఉన్నారు, మీ థింకింగ్ మార్చుకోండి. ఓకే, వెయిటింగ్లో ఉన్నారు కొంతమంది, ఇంకా కూడా ఎన్ని రోజులైనా సరే నేను ఇట్లానే కాలం గడుపుతా, ఈ కాలం ఇట్లానే ఎల్లదీస్తా, కానీ నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా అన్నీ అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా, వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కానీ ఇంకా కూడా అందులోనే మునిగి కొట్టుకుపోతున్నారే తప్పితే మేము ఇళ్ళనే కొట్టుకపోతే మునిగిపోతామేమో అన్న ఆలోచన కొంతమందికి అయితే లేదు. ఇక వాళ్ళు ఎప్పుడు ఒక క్లారిటీకి వస్తారో దేవునికి ఎరుకుండాలి, ఆ శివయ్యకి ఎరుకుండాలి, శివయ్య. అండ్ ఇక్కడ మళ్ళీ కూడా ఇక్కడ చూడండి, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి అని చెప్పేసి కూడా మన గాడ్, డివైన్, ఏంజల్స్ చెప్తున్నారు. మరి ఇంకేం చెప్తారో చూద్దాం. మీది సోల్మేట్ కనెక్షన్ అండి, సోల్మేట్ చెప్పాను కదా, సోల్మేట్. ఈ వెడ్డింగ్ అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళది మాత్రం ఖచ్చితంగా సోల్మేట్ కనెక్షన్. అది కర్మబంధం, అది ఇప్పుడు మీరు ముడేసుకున్న అనుబంధం కాదు, ఎప్పుడో పైన ముడేసి భగవంతుడు ముడేసి పంపించిన బంధం. కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా మీది సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా మీకు అయితే జరుగుద్ది. ఇక కొంతమంది ఏమో మోసం చేసి దొబ్బేయాలనుకుంటున్నారు, కొంతమంది ఏమో వెయిట్ చేయాలనుకుంటున్నారు, కొంతమంది మిమ్మల్ని రొమాంటిక్ ఫీలింగ్స్ తోటి చంపేద్దాం అనుకుంటున్నారు, ఇక ఇంకొంతమంది ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ మోసపోయి అన్ని రకాలుగా అనుభవించి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, అయ్యో నేను ఆ రోజు నేను కరెక్ట్గా ఇదే మరి చెప్తుంటాం కదా, చెప్పేది ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్ మాత్రమే అని తెలుగులోనే చెప్పంగా కూడా మళ్ళీ మీరు బాధపడి గదే మాది అనుకొని కొంతమంది గొయ్యిలు తీసుకొని ఆ గొయ్యిలో పడతారు. ఓకే, అది కరెక్ట్ కాదు అని నేను మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇది చెప్పేది
జస్ట్ ఓన్లీ ఇది జనరల్ రీడింగ్. దీనివల్ల మీకు సంకేతాలు వస్తాయి. ఆ దేవుడు ఈ వీడియో మీకు ముందరకు పంపించిండు అంటే దీని అర్థం మీది అంటే అయిపోయింది అని కాదు. ఓకే, ఇంకా మీ లైఫ్లో ఏదో జరగబోతుంది, దానికి నేను ఒక హింట్ ఇస్తున్నాను, ఇది నువ్వు తీసుకొని నువ్వు బాగుపడతావు అని అనుకుంటున్నా అని ఆయన చెప్తున్నాడు. శివయ్య, సాక్షాత్తు శివయ్య నీకు చెప్తున్నాడు. ఆ చెప్పిన విషయాన్ని తీసుకొని మీరు ఎవరు బాధపడుతున్నారు, పెళ్ళిళ్ళు కాక చాలామంది బాధపడుతున్నారు, పెళ్ళిళ్ళు అయ్యి కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది లవ్ చేసి బాధపడుతున్నారు, పేరెంట్స్ వల్ల కొంతమంది బాధపడుతున్నారు, అత్తమామల వల్ల కొంతమంది, చాలా ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అందరికీ కూడా ఇదొక ప్లాట్ఫామ్. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. నేను చెప్పేది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది మాదే అని మీరు అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే. నేను ఇప్పుడే చెప్తున్నాను. తర్వాత అక్కో ఇట్లా జరిగింది, అక్కో అట్లా జరిగింది, నువ్వు ఫస్ట్ నేను చెప్పింది అంటే ఇప్పుడు నేను చెప్పింది వినకపోతే తర్వాత జరిగేదానికి నేనైతే బాధ్యురాలిని గాను. నాకు సంబంధం లేదు. ఏదైతే నేను చెప్తున్నానో అది మీకు సింక్ అయినట్టయితే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యుర్రి. గంతే, అంతకుమించి నేనేం చెప్పాను. మన నెంబర్ ఎత్తేస్తాం కదా, ఒకటి వాడెత్తున్నా కదా, గందుకి ఎందుకు వాడెత్తున్నా, వాట్సాప్ ఆర్ కాల్ చేసి మీ రీడింగ్ ఏందో, మీ క్వశ్చన్స్ ఏంటో, మీ ప్రాబ్లమ్స్ ఏందో, భార్యాభర్తల గురించా, లవర్స్ గురించా, అత్తమామల గురించా, తల్లిదండ్రుల గురించా, జాబ్ గురించా, సక్సెస్ గురించా, దేని గురించి అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు, పోయిన మీ భర్త గురించా, లేకపోతే ఇంకా వస్తాడా రాడా అని మీ లవర్ గురించా, లేకపోతే ఇంకా దేని గురించి అయినా సరే ఓకే, మీరు రీడింగ్ తీసుకోవచ్చు. అమౌంట్ చార్జేబుల్ అవుతాయి, అమౌంట్ పేయబుల్ అవుతాయి. అక్క ఎంత, ఇంతకుముందుకు 3000 తీసుకునేదానండి, ఇప్పుడు అంటే 1500 తీసుకుంటున్నాను. ఓకే, 1500 తీసుకుంటున్నాను. మన దగ్గర ఒకటే ఉండదు. నేను ఈ టారోట్తో పాటు కూడా గ్రంథంలో చూసుకొని కూడా చెప్తాను, ఒకటే కాదన్నమాట. ఓకేనా, సొల్యూషన్ కూడా ఇవ్వగలుగుతాను. అదనమాట సంగతి. మరి ఈ టైంకు వీడియో చూసే వాళ్ళది ఇంకా ఎనర్జీస్ ఎట్లున్నాయి, ఫీలింగ్స్ ఎట్లున్నాయో కూడా చూద్దాం. అన్కండిషన్ లవ్ అండి. కొంతమంది చాలా లవ్ చేస్తున్నారట మిమ్మల్ని. వావ్, సూపర్, చాలా లవ్ చేస్తున్నారు. అండ్ ద స్టార్, కొంతమంది అయితే ఒక స్టార్ లెవెల్లో, కొంతమంది లవ్ అంటే ఇప్పుడు కొంతమందికి వెడ్డింగ్ వచ్చింది, అండ్ సెల్ఫ్ లవ్ వచ్చింది, అండ్ హానెస్ట్ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. అట్లనే అన్కండిషన్లో వాళ్ళకనమాట, ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట. వాళ్ళకా కాదో తెలుసుకోవాలంటే కూడా వాళ్ళక, అక్క ఇది మాదే, ఇక అయిపోయింది అక్క, ఇది మాదే అని చెప్పి అనుకోకుండా. ఓకేనా, మీకా కాదా చెప్పేది ఇక్కడ డివైన్ ఏంజల్స్, గాడ్, శివయ్య. ఓకే, మీకు అని చెప్పేది ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ శివయ్య. ఓకే, నువ్వు కాదు, నేను కాదు, రైట్. అన్కండిషన్ లవ్లో కొంతమంది ఉన్నారు. అండ్ వచ్చేసి ద స్టార్, ఒక స్టార్ లెవెల్లో వెలిగిపోతున్నారు, చుక్కల్లాగా వెలిగిపోతున్నారు. అదర్ ఇన్ కేస్ మీ పర్సన్స్ కానివ్వండి, మీ థర్డ్ పార్టీస్ కానివ్వండి, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇక్కడ కనిపించే ఎనర్జీస్ చెప్తున్నా, మీ థర్డ్ పార్టీస్ చాలా హ్యాపీగానైతే ఉన్నారు. మిమ్మల్ని మోసం చేసుకుంటూ, మీ భర్తల వల్ల, మీ భర్తలు మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని స్ట్రబుల్ చేసి, మిమ్మల్ని జగిల్ చేసి ఇబ్బంది పెట్టి, మీ భార్యలు ఇబ్బంది పెట్టి, మీ భర్తలు ఇబ్బంది పెట్టి, భార్య అంటే ఒక్కరు, బోత్ ఆఫ్ యూ అండి, ఒక్కరు కాదు. భర్తలు అంటే ఓన్లీ భర్తలు కాదు, భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, లవర్స్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, అదర్ ఇన్ కేస్ ఇంకెవరైనా కావచ్చు. కానీ మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు పొందుతున్న రాక్షసానందం ఉంది చూడండి, అది మామూలుగా లేదు, వీర్ రేంజ్లో ఉంది. ఒక స్టార్ లెవెల్లో ఫీల్ అయిపోతున్నారు. అండ్ ఎంపరర్ అంటే ఇంకా వీళ్ళు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈగోయిస్ట్ పర్సన్ అండి. ఏది బయటకు పట్టాన చెప్పరు. ఓకేనా, చెప్పే టైప్ కాదు వీళ్ళు, అది చెప్పరు. మనమే అన్నీ తెలుసుకోవాలి. నువ్వే అంటే ఇక నేను చెప్తే బాగుండదు, నువ్వే అన్నీ ఇక తెలుసుకోవాల్సిన విషయాలు అన్నట్టు.
ఆకలి అవుతుందా నువ్వే తెలుసుకోవాలి, అన్నం పెట్టాలా నువ్వే తెలుసుకోవాలి, అన్నం పెడితే నువ్వు వేసిన కర్రీ మంచిగా ఉందా లేదా నువ్వే చెప్పాలి, అన్నీ నువ్వే చెప్పాలన్నట్టు. ఎంపరర్ ఈడ ఏం చెప్పరు, నువ్వే తెలుసుకోవాలి గట్ల అన్నమాట. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, మీకు కొంతమంది లైఫ్లో మీ పర్సన్స్ ఆఫర్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఆ ఆఫర్ తీసుకున్న మీరు కొంతమంది సంతోషంగా లేని వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారని అయితే చెప్పగలుగుతారు. ఓకే, సారీ మీరు మిమ్మల్ని ఎవరినైనా నేను బాధ పెట్టుంటే ఏమనుకోకూరి. నాకు తెలుసు నేను ఎవరిని హర్ట్ చేస్తానేనన్న సంగతి నాకు తెలుసు. ఎందుకనంటే ఈడ ఎట్లా అంటే నేను అన్నది ఎవరిని అన్నది మీకు బాగా తెలుసు. ఫస్ట్లో మీకు బాగా తెలుసు ఆ విషయం మీకు తెలుసు. నన్ను అడిగిన వాళ్ళకు కూడా మీకు కూడా తెలుసు కదా, ఎరకనే కదా. అట్లా అనమాట. ఆ విషయం గురించి మాట్లాడుతాం, ఈ రీడింగ్ ముచ్చట్లా కాదు. ఓకేనా, మరి ఇంకేమనుకుంటున్నారో చూద్దాం. అండ్ 9 ఆఫ్ కప్స్. 9 ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్స్ ఆల్మోస్ట్ కొంతమంది ఎవరైతే ప్రపోజ్ చేయని వాళ్ళు ఉన్నారో ప్రపోజ్ చేద్దాము అని అనుకుంటున్నారు. జాబ్ పరంగా లేని వాళ్ళు వీళ్ళు జాబ్లో కానీ సక్సెస్ చూద్దాం చూస్తారు, సక్సెస్ చూస్తారు. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి భార్య గురించి కానీ పెళ్లి గురించి కానీ లవర్ గురించి కానీ బాధపడుతున్న వాళ్ళకి కొంచెము బాగానే ఉంటుందని చెప్పాలి. కాకపోతే కొంతమంది ఇందులో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే 1 month 2 months అన్నట్టుగా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్క అంటే అన్ని రోజులు మేము ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాము, గోసపడుతున్నాము, మా పర్సన్ గురించి ఇంకా ఈ టార్చర్ని భరించలేము, మేము ఇంకా మూవ్ ఆన్ కావాలి, ముందుకెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళు చెప్పినా కదా, ఇది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు సమజ్ అవుతుంది. అక్క ఇది మాదే ఇక అనుకొని మీరు ఏ డిసిషన్స్ తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ గివ్ అండ్ టేక్. మీ పర్సన్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చెప్పేసి అనుకోవట్లేదు. మీ పర్సన్ వేరే వాళ్ళకి ఒక్కరికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ గివ్ అండ్ టేక్ ఒక్కరికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకొకళ్ళని ఇలా సంకనాకిస్తున్నాడు, అయిపోతుంది అన్నట్టు ఇంకొకళ్ళ పని ముగిస్తున్నారు. ఒక్కరికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక ఇంకొకళ్ళు బాధపడుతున్నారు, గోసపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏమంటారు, వాళ్ళు చేసిన కథకు, వాళ్ళు చేసిన ఇబ్బందులకు అసలు నాకు ఇచ్చే స్థానము గిదా, నాకు ఇచ్చే విలువ గిదా, నాకు ఇచ్చేది అసలు నేను సంపాదించుకుంది గీదా అని చెప్పేసి కొంతమంది చాలా బాధపడుతున్నారు. చించి ఆలోచన పడి ఏం చేస్తారో మరి. వాళ్ళకు కూడా సమదవుతుందో సమదైతలేదు. నాకైతే సమదైతలేదు. ఎందుకంటే ఎవరికైనా పెయిన్ ఉంటుంది కదా, బాధ ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళ లైఫ్లో ఉండి ఏదో ఏమంటారు ముస్టేసి జీవితాన్ని నాశనం చేసి నేను వెళ్ళిపోతా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కోర్టు కేసులలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కోర్టు కేసులో నుంచి బయటకు రావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో చిల్లర పడేసి కూడా బయటకు రావాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఇబ్బందికర రాత్రులు పండుకుంటే కంటి మీద కునికి రాని వాళ్ళు కూడా, నిద్ర రాని వాళ్ళు కూడా, ఇబ్బంది పడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇబ్బంది పడుతున్నారు, చాలా గోస పడుతున్నారు. వాళ్ళకు పండుకుంటే కూడా నిద్ర వస్తలేదు, చాలా ఆలోచనలు మైండ్లో తిరుగుతున్నాయి. ఇక ఎట్లా అంటే ఇక బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు, బర్డెన్స్తో కూడుకున్న లైఫ్ని అయితే ఫేస్ చేస్తున్నారు. నరకం ఏడుంటుందంటే పైన పోయినాక కనిపిస్తలేదు, కింద ఉన్నప్పుడే కనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి అయితే వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ వేరే వాళ్ళు అదర్ పర్సన్స్ ఆఫర్ ఇచ్చిన తీసుకునే యాటిట్యూడ్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఉంటారు, ఏగో అని చెప్పేసి ఎగోసుకొని వెళ్ళిపోతారు అంతే. కానీ హానెస్ట్గా ఉండేవాళ్ళు కొంతమంది 100కి 10% హానెస్ట్గా ఉంటారండి. ఆ 10% వాళ్ళే వీళ్ళు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎవరు ఆఫర్ చేసినా నేను తీసుకోను, నాకొద్దు, నాకు అవసరం లేదు, చాలు, ఉన్న కాడికి అనుభవించింది చాలమ్మో అనుకుంటున్నారు. ఓకే, అండ్ వచ్చేసి
ఏస్ ఆఫ్ పెంటికల్స్, కొంతమంది సోల్మేట్ కనెక్షన్ ఎవరైతే వచ్చిందో, అన్కండిషన్ లవ్ ఎవరికి వచ్చిందో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ట్రూ లవ్ వాళ్ళని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంత ట్రూగానైతే లవ్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి కర్మ, మీ ఎవరైతే మీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కర్మనైతే ఇంకా రిమూవ్ కాలేదు. వాళ్ళకు ఇంకా కళ్ళు మూసుకుపోయి మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారు, ఏ థర్డ్ పార్టీ గురించి, ఏ భర్త గురించి, ఏ పర్సన్ గురించి, ఏ భార్య గురించి బాధపడుతున్నారో వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఓకే, మిమ్మల్ని బాధ పెట్టడానికే కంకణం కట్టుకున్నారు. ఒక కంకణం కట్టుకొని మిమ్మల్ని బాధ పెడతానే ఉన్నారు, మీరు బాధ పడుతూనే ఉన్నారు. గట్ల ఉందన్నమాట సిచ్యువేషను. ఇక అక్క మరి ఏంది ఎట్ట చేయాలంటే, నేను చెప్పింది ఇక మీకు అర్థమైందని అనుకుంటున్నా. నేను చెప్పింది ఇది జనరల్ రీడింగ్. ఓకే, ఇక ఇదే మాది, ఈ రీడింగ్ మాది అని అనుకుంటే కనుక నేనేం చేయలేను. నేను చెప్పేది మాత్రం జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఒకటి ఎత్తేస్తా కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయరు, మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. ఓకే, ఇందులో మీ పర్సన్స్ ఉన్నారు, అదర్ పర్సన్స్ ఉన్నారు, ఇంకా ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పర్సన్స్ ఉన్నారు. అక్క ఇది ఈ రాశుల వాళ్ళకు ఆ రాశుల వాళ్ళకు అని ప్రత్యేకంగా చెప్పకండి. టారోట్ అంటే ఇప్పుడు అన్ని రాశులకు సంబంధించిన వాళ్ళు ఇందులోకి వస్తారు. మన ఇదాన్ని భవిష్యత్తును నిర్ణయించేదంటే వర్తమానం భవిష్యత్తుని నిర్ణయించేది టారోట్. అంత శక్తి టారోట్కి ఉందని చెప్పుకోవచ్చు. టారోట్ తెలియని వాళ్ళు కూడా టారోట్ గురించి మాట్లాడుతున్నారు. జీవితం మీద విరక్తి చెందుతుంది అందుకే. ఓకే, ఇక మన ఏంజల్స్ ఏం చెప్తారు? శ్రీవర్ధనాయ నమః. ఓం నమ శివాయ. రామకృష్ణ రామకృష్ణ రామ రామ. శ్రీవర్ధనాయ నమః. కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్కు. నో, ఎవరికో నో చెప్తున్నారు మీరు. ఏదో ఆవేశపడి ఆవేశంలో ఉండి ఆవేశంలో ఊగిపోయి ఇప్పుడు తీసుకున్న స్టెప్పులు కరెక్ట్ కాదు, ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోవద్దు అని చెప్పేసి అయితే మన ఏంజల్స్ చెప్తున్నారు, గైడెన్స్ మీకు ఇస్తున్నారు. ఇది అయితే మంచిగా వినుర్రి. నో చెప్తున్నారు. ఇప్పుడు చేసే పనులు ఏవైనా సరే కరెక్ట్ కాదు, నో. ఎస్, ఇప్పుడు ఎవరైతే వెడ్డింగ్ అనుకుంటున్నారు, సోల్మేట్ అనండి, ఎస్ కరెక్టే, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే, మీ పర్సన్ కూడా ఆబ్వియస్లీ కరెక్టే. నో వచ్చింది, ఎస్ వచ్చింది. చూసారా ఇంత వింత విచిత్రంగా కూడా కొంతమందికి నో, కొంతమందికి ఎస్. అందుకే నేను కూడా చెప్పిన కొంతమందికి అని చెప్పేసి, కొంతమందికి నో, కొంతమందికి ఎస్. అది ఎవరికి కేసు ఎవరికి నో అక్క తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏం చెప్పినా ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని. ఓకే, ఎస్ వచ్చింది అంటే కొంతమందికి జాబ్లో కానీ సక్సెస్ అవుతారని, మ్యారేజ్లో కానీ సక్సెస్ అవుతారని, థర్డ్ పార్టీ నుంచి కూడా రిమూవ్ అవుతారని మన ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. ట్రస్ట్ నమ్మండి. ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే, నమ్మండి అని అయితే మన ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, ఆస్క్ ఫ్రమ్ హెల్ప్ అదర్స్, వేరే వాళ్ళని హెల్ప్ అడగండి. కొంతమంది బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, వేరే వాళ్ళని హెల్ప్ అడగండి. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పటిదాకా మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని మేము చాలా అద్భుతంగా తీసుకుంటాం. మా వ్యూయర్స్ కూడా మీరు చెప్పింది వింటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, షార్ట్ వీడియోని ఎంతగా ఆదరిస్తున్నారో అది కూడా ఎంతగా చూస్తారో, ఎంతగా అభిమానిస్తారో ఈ వీడియోని కూడా అంతగా అభిమానిస్తేనే నేను వీడియోలు చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటున్నా. గట్లనే ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పింది జనరల్ రీడింగ్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది నాకే పర్సనల్ రీడింగ్ అండి, ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. మళ్ళీ కామెంట్ల కింద పెట్టి అక్క ఆడు పోతాడు అన్నాడు, ఇంకా ఆడు పోలేడు, అక్క ఆడు బాధపడుతున్నాడు, ఆడు బాధపడతలేడు, అక్కో ఆమె ఏమంటారు వస్తుంది అన్నది, ఆమె రాలేదు అని కామెంట్ల కింద మాత్రం దయచేసి పెట్టకండి. 30 or 40% రిజల్ట్ అయింది కదా మీది అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోరి. నేను మీకు పర్సనల్ రీడింగ్ ఇచ్చేనా? మీరు నన్ను అడగచ్చు, అడిగే ఆప్షన్ మీకు ఉంది. నేను మీకు పర్సనల్ రీడింగ్ ఇయ్యలేనా? అడిగే ఆప్షన్ మీకు లేదు. నేను చెప్పింది జనరల్ రీడింగ్ అని ఇక్కడ బల్ల బుద్ధి మరీ చెప్తున్నా, పదే చెప్తున్నా. ఓకే, నేను వీడియోస్ ఆఫ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా
ఓకే, చెప్పేదానికి దాంట్లోనే వెతుక్కోకండి. ఓకే, ఫ్రీగా నేను ఇప్పుడు ఫ్రీగానే చెప్తున్నా, గదే మీది అని అనుకుంటే అది చాలా తప్పు. అది కాదు, అందులో కూడా మీరు తెలుసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి జస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నాడు, మీకు ఒక మార్గము. ఈ వీడియో మీ ముందుకు, ఈ టైంకి ఈ వీడియో మీ పార్ట్నర్ గురించి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, మీ ముందుకు వచ్చి ఏదో సందేశం మీకు వచ్చింది అంటే మీరు ఏదో తెలుసుకోవాల్సింది ఉందని మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఉంటా, బాయ్. మీతో ఉన్నది మీ సుమక్క. అందరికీ ఆల్వేస్, అందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారం అండి. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీతో ఉన్నది మీ సుమ. బాయ్. వెల్కమ్ టు రామకృష్ణ టారో అండ్ ఎండ్ టు రామకృష్ణ టారో. గట్లనే ఇంకా మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి నుంచి అప్డేట్స్, డైలీ అప్డేట్స్ మీ ముందరికి వస్తాయి. గట్లనే పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్ పెట్టేసిన ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు ఆఫ్ పేమెంట్ చేసిన హ్యాపీగా కూడా మీ రీడింగ్ మీరు తీసుకోవచ్చు సంతోషంగా. గట్లనే ఇంతకు మించి ఇంకా నేనేం చెప్పలేను. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరికి వస్తాను. ఓకే, మరి బాయ్. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా ఏదైతే ఉంటుందో అది కొంచెం చూసి ఆచితూచి అయితే అడిగేయమని మాత్రం చెప్పగలుగుతా, అంతకు మించి ఏం చెప్పలేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా నమస్కారం మళ్ళొకసారి. సరేనండి, మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ సౌండ్ వస్తుంది, కాపీరైట్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో ఇంకా ఎంత మాట్లాడినా మాట్లాడాలని అనిపిస్తుంది. ఓకే, బాయ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పింది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.